స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా దివ్య సన్నిధిలో పూజలు చేయంగా వేంచేసిన స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా స్వాగతమో దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మము నడిపించు దేవా నీ కృపలో మము నడిపించు దేవా
స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో గురువరేణ్యులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైన ఆరోగ్యమాత విచారణలో భగవంతుని ప్రేమను కొనియాడుతున్నాము. ప్రథమ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్న జిత్తుక వేలంగిరాజ్ గురువరేణ్యులతో సహా కృతజ్ఞతాంజలిగా విచారణ అంతా కూడా ఈ పవిత్రమైన కృతజ్ఞత పూజాబలి ద్వారా విచారణ అంతటిని దీవించమని, ఆశీర్వదించమని భగవంతునికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రథమంగా దివ్య పూజాబలి సమర్పిస్తున్న వేలంగిరాజ్ ఫాదర్ గారితో కలిపి సమర్పించుకుంటూ ఉన్నాము. ఈ పూజను అడుగుచున్నటువంటి బిడ్డలు పల్వేల జోసఫ్, జ్యోతి, అస్వంత్, నిత్య, లంక అరుళప్ప, మేరీ, కుమార్, మచ్చ సుబ్బారావు, మౌనిక కుటుంబము, రాజ్యాల విజయ్ కుమార్ వారి కుటుంబము దీవింపబడాలని కృతజ్ఞతాంజలిగా పవిత్ర దివ్య పూజాబలను సమర్పిస్తూ ఉన్నాము. చేతులను జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. Praise the Lord. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి ఈరోజు మొదలుకొని తన జీవితాంతము కూడా దేవునికి కృతజ్ఞతా బలిని అర్పించడానికై నిన్నటి దినాన మన అగ్రపీఠాధిపతుల చేత అభిషేకించబడినటువంటి జుట్టుక వేలంగిరాజ్ సునీల్ని ప్రత్యేక విధంగా ఈ రోజున మరొకసారి అభినందిస్తూ దేవాతి దేవుడు వారి యొక్క సేవా జీవితాన్ని, యాజక జీవితాన్ని దండుగా మెండుగా ఆశీర్వదించాలని ఈరోజు మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ఒక మహాభక్తుడు తన యొక్క గురు పట్టాభిషేక దినాన ప్రార్థించినటువంటి ఒక ప్రార్థనలో మాటలు, ఓ యాజకుడా నీవు దేవుడవు కాబట్టి నీవు కాదు. ఈ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ధ్యానించే కొలది కూడా గురువు సామాన్యుడు కాదు. ఈ మాటనే నూతన గురువర్యులకి గుర్తు చేయడానికే ఈ విధంగా ఈ మాటలను చదివిన్నాను. నీవు కాదు. పౌలు మహాభక్తుడు అంటారు, జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను అనేది ఇక ఏమాత్రము లేదు. నిన్నటి దినాన అగ్రపీఠాధిపతుల వారు అన్నారు, కుటుంబ సభ్యులతో ఇక నుంచి మీరు వదిలివేయండి, మాకు వదిలిపెట్టండి, దేవునికి సంపూర్ణంగా వదిలివేయండి అని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ రోజున గురువు గారికి కూడా అదే మాటను గుర్తు చేస్తున్నాను. నీవు కూడా ఇక నీవు కాదు. ఎందుకంటే నీవు దేవుని సేవకుడవు. నీవు నీ సొత్తు కాదు. ఇక నాది అనేది, నా వాళ్ళు అనేది ఏది కూడా లేదు. నువ్వు ఎంతగా దీని అర్థాన్ని గ్రహిస్తావో, ఎంతగా
ఆ సత్యాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తావో నీవు దేవుడవు. సాధారణంగా ఇది మామూలు మాటల్లో అర్థం చేసుకున్నప్పుడు ఒక రకంగా హెరసీ అనుకోవచ్చు, లేకుంటే క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకం కావచ్చు. ప్రజలు నమ్ముతారు ఏమంటే గురువును చూసినప్పుడు కళ్ళ ఎదుట కనిపించేటువంటి దేవుడుగానే భావిస్తారు. దాన్ని రుజువు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫాదర్ గారికి మాత్రమే కాదు, గురువులనేటువంటి వాళ్ళందరికీ కూడా. దేవుడికి అందరూ కావాలి. గురువు అందరికీ చెందినటువంటి వాడు కాదు, అందరికీ చెందినవాడు. ఏ కొద్ది మందికో ఏ కొందరికో, తన కుటుంబానికో తన ఊరు వారికో లేదా తానుకి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రం కాదు. గురువు అందరి వాడు. దేవుడు ఏ విధంగా అయితే అందరికీ చెందినటువంటి వాడు, ఆ దేవుని పోలి నీవు కూడా ఎల్లప్పుడూ ఆ దేవునికి ఒక పోలికలో జీవిస్తూ ప్రజలను నడిపించవలసిన బాధ్యత ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రార్థన చివరిలోని గురువుగారికి మాత్రమే కాదు, మా అందరికీ కూడా ఒక మాట అంటున్నారు. ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఇతడు ఇతరులను రక్షించను కానీ తనను తాను తనను తాను రక్షించుకోలేకపోయాడు అనే ఒక మాట ఉంది. గురువులారా గుర్తుపెట్టుకోనండి, ఇతరులను రక్షించిన తర్వాత ఇతరులను రక్షించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నీ రక్షణ మర్చిపోద్దని ఈ ప్రార్థన చివరిలో ఆ భక్తుడు తన గురు పట్టాభిషేక దినాన ఈ ప్రార్థన చేస్తున్నాడు. గురువు గారికి మాత్రమే కాదు, ఇక్కడ మనందరికీ కూడా ఇతరులను రక్షించాలనే తాపత్రయం. గురు పట్టాభిషేకం పొందినటువంటి దినాన ఏమేం బాధ్యతలు ఉన్నాయో గుర్తు చేస్తున్న సమయంలోనే ఈ మాటని మేము కూడా గుర్తుంచుకుందాం. ఫ్రాన్సిస్ పోపు గారు ఆయన 4 స్తంభాలు ఉన్నాయని చెప్తుంటారు. ప్రతి గురువు కూడా గుర్తుకు పెట్టుకొస్తుంది. మొట్టమొదటిది దేవునితో ఉండాలి, రెండవది నీ పీఠాధిపతులతో ఉండడం, మూడవది సాటి గురువులతో ఉండడం, నాలుగవది ప్రజలతో ఉండడం. ఈ 4 స్తంభాలు గట్టిగా ఉంటే, బలంగా ఉంటే జీవితం ధన్యమవుతుంది. నీ ద్వారా ఎందరో ధన్యులవుతారు. ఈ ధన్యత జీవితాన్ని గురువుగారికి దేవుడు ప్రసాదించాలని ఈ దివ్య పూజాబరుడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మరి వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క తోబుట్టువులను కూడా వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. నిన్నటి దినాన ప్రత్యేక విధంగా మన పవిత్ర శ్రీ సభకి గొప్ప శుభవర్తమానాన్ని దేవుడు మనకు అందించారు. లియో 14 14వ సింహరాయల పోపు గారిని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవాతి దేవుడు వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పవిత్ర ఆత్మ నడిపింపును ధారాళంగా ఇచ్చి త్రిత్వైక దేవునికి సాక్షిగా ఉండడానికి, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ధైర్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకటించడానికి, నడిపించడానికి అవసరమైన శక్తిని, యుక్తిని దేవాతి దేవుడు నూతన పోపు గారికి దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధ కృతజ్ఞత బలిలో నన్ను తన యాజకునిగా మలచినటువంటి ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, ఈ విచారణలో పనిచేసిన గురువర్యులు ఎల్ల మరీదాస్ గారు, బిషప్ జాన్ ములగడ గారు, అంతోనీ పరియల్ ఫాదర్ గారు, ఫాదర్ జేస్ దాస్, ఫాదర్ పరంజ్యోతి, ఫాదర్ అర్లయ్య, ఫాదర్ ప్రతాప్, ప్రస్తుత విచారణకర్తలు ఫాదర్ శరణం బాలశ్వరి గారి కొరకును, అదేవిధంగా నాకు జన్మనిచ్చి నన్ను ఎంతటి వారిగా తయారు చేసిన మా తల్లిదండ్రుల కొరకును, అన్నయ్య వదినలు, అక్క బావ వాళ్ళ పిల్లల కొరకును, అదేవిధంగా ఈ యొక్క యాజక భాగ్యాన్ని నేను పొందటానికి, అర్హుడని కావటానికి ప్రార్థన చేసిన వారందరి కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ దివ్య బలిలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుడా,
పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. జనదైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారగా. జనదైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారగా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ,
మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 పితని ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నా యోగ్యత వలనగాక కేవలము చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లును అన్ని విషయములలోనూ నా అధీనములో ఉన్న నీ ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించినట్లు నన్ను దీవింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జిత్తుగా సుజానమ్మ నూతన గురువర్యుల యొక్క నానమ్మ గారు, ఆమె కూడా కృతజ్ఞతాంజలిలుగా పవిత్ర దివ్య పూజాబలు సమర్పించమని కోరి ఉన్నారు. ఆమె తరపున అలాగే మార్తా
వారి తరపున కాలుబోయిన యేసుబాబు గారి కుటుంబం తరపున కృతజ్ఞతాంజలిలుగా దివ్య పూజాబలు సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇర్మియా 1వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందిక మునుపే నేను నిన్ను ఎన్నుకుంటుని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు. నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమన్న సంగతులల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లా నేను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభు వాక్కు. రెండవ పట్టణము పునీత కౌరీతీలకు రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 15వ వచనం వరకు. తన కృప వలన దేవుడు ఈ సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము. రహస్యములను సిగ్గుపడిన పనులను విశ్చరించితిమి. మోసంతో ప్రవర్తింపము. దేవుని వాక్కును అసత్యము చేయుము. దేవుని దృష్టిలో మేము సత్య మార్గమును జీవించుటకు ఎవడైనను పరిశీలింపవచ్చును. ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనాను కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగైనది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను గురించి కనబరుచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండునట్టు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర ఆశ్వాసులైన వారి మనోనేత్రములను గ్రుడ్డితనమును కలుగచేసెను. ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన కొరకు మేము సేవకములనియు బోధించుచున్నాము. మా జీవితకాలము యేసు కొరకే. మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మధ్య శరీరములందు ఆయన జీవము ప్రదర్శించున్నది. మృత్యు మాయందు జీవము మీయందును కార్యసాధ్యమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించినది కనుక మాట్లాడితిని అని రాసిన యందున విశ్వాసపూట మాయందును కలుగదు. కనుక మేము కూడా విశ్వసించున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతుల నుండి లేపి నా దేవుడు యేసుతో పాటు మమ్మను లేవలెత్తును. మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షములను తీసుకుపోగలడని మాకు తెలియను. ఇది అంతయు మీ కొరకే. దైవ సందేశము వ్యాపించి
వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యములలో దేవుని మహిమలను కృతజ్ఞతా స్తోత్రములు అర్పింతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలకించరారే ఓ దైవజనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవము పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవము పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. ఆలకించరారే ఓ దైవజనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధిలైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు.
నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వం దేవుడి ఇచ్చిన వరం. అందుకే ఫుల్టన్ జెషిన్ గారిని మీరు ఈ గురుత్వ జీవితాన్ని ఎలా ఎన్నుకున్నారు అంటే ఆయన అన్నారట, నేను ఎన్నుకోలేదు, క్రీస్తే నన్ను ఎన్నుకున్నాడు. మొదటగా నూతన గురువైన జుత్తుకు వేళంగిని రాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒకే తోటలో పూసిన పువ్వులన్నీ ఒక చోటుకి చేరవు. కొన్ని అంగడికి వెళ్తాయి, కొన్ని పెళ్లి పందిరికి వెళ్తాయి, మరికొన్ని దేవాలయానికి వెళ్తాయి. దేవాలయానికి వెళ్ళిన పువ్వు ధన్యమైంది. ఆ పువ్వు ఎవరో కాదు, మన జుత్తుకు వేళాంగిని రాజుగారు. దీనికి ముందు ఆల్ దట్ బిగిన్స్ వెల్ అండ్ ఎండ్స్ వెల్ ప్రథమ గురువు మన మరీ జోజి ఫాదర్ గారు. ఆయన ఇన్స్పిరేషన్తోనే వీళ్ళందరూ కూడా గురువులు అవ్వడానికి. కాబట్టి ఫాదర్ గారు కూడా గట్టిగా చెప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. ఆల్ దట్ బిగిన్స్ వెల్ అండ్ ఎండ్స్ వెల్. ఒకరోజు అట దేవాలయంలో నాపరాయి దేవుని మందస్సు ముందున్న పూలకుండి మాట్లాడుతున్నాయి. నాపరాయి అంటుంది, నువ్వు చేసుకున్న పుణ్యం ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి, అందరూ నన్ను తొక్కుతూ వస్తున్నారు, నిన్ను చూసి ఆనందిస్తున్నారు అంటే, అప్పుడు ఆ నాపరాయితో ఈ పూలకుండి చెబుతుంది, పిచ్చిదానా, మొదటగా నన్ను కుమ్మరివాడు ఈ మట్టిని తవ్వుతున్నప్పుడు ఎంత బాధను అనుభవించానో నీకు తెలుసా? ఆ తవ్విన తర్వాత ఆయన ఓర్చుకోమన్నాడు. నీరు పోసి కాళ్ళతో తొక్కుతుంటే మరింత బాధను అనుభవించాను, అప్పుడు ఓర్చుకోమన్నాడు. అక్కడతో నా కష్టాలు అయిపోయాయి అనుకున్నాను. ఆ తర్వాత నన్ను ఆవంలో వేసి కుండీగా మార్చాడు, పూల కుండీగా తయారు చేస్తుంటే అమ్మో నలిగిపోతున్నాను, చట్రంలో నలిగిపోతున్నాను అంటే ఓర్చుకోమన్నాడు. అమ్మయ్య, ఇక్కడతో నా కష్టాలన్నీ అయిపోయి అనుకున్నాను. ఆ తర్వాత నన్ను తీసుకువెళ్ళి మండుతున్న మంటలో వేసాడు. ఎందుకంటే కాలాలి కదా, కాలిన తర్వాతే పచ్చిదైతే పాడైపోతుంది, కాలింది కుండి చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ముందు ఎప్పుడైతే నన్ను ఆ మట్టిలో నుండి చట్రంలోకి తీసుకువచ్చిన తర్వాత ఒక గాజు పెంకుతో నీట్గా నా బాడీ మీద అనేక గీతలు పెట్టాడు. అమ్మో తట్టుకోలేకపోతున్నానంటే ఓర్చుకోమన్నాడు. అప్పటితో నా కష్టాలు అయిపోయేమో అనుకున్నాను. అక్కడికి ముగింపు రాలా. ఆ తర్వాత నన్ను మండుతున్న ఆవములో వేసాడు. ఎప్పుడైతే కాలిపోతున్నాను బాబోయ్ అంటే ఓర్చుకోమన్నాడు. అప్పుడు ఓర్చుకున్న తర్వాత నాకు అందమైన పెయింటింగ్ అల్లి నా కుండీలో అందమైన పువ్వులు పెట్టి మందస్సం దగ్గర పెట్టాడు. ఇక్కడికి రావడానికి ఇన్ని శ్రమలు పడ్డాను. అదే ప్రభువు చెప్తాడు, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నా చెంతకు రావాలను. మరి నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఒకసారి కొండకు వెళ్ళి
ఆ రాయిని కొట్టేటప్పటికి నువ్వు ఓర్చుకోలేక ముక్కలైపోయావు. అందుకే నిన్ను గుడిలో నాపరాయిగా వాడారు, నన్ను ఇంత అందమైన పూలకుండీగా మార్చారన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం గురుత్వ జీవితం ఈ శ్రేష్టమైన వరాన్ని 3 మాటలతో చెప్తాం. ప్రతిసారి పూజా బలిలో చెప్తున్నాం. ఏమని? క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు. సో ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డాడు? యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. క్రీస్తు ద్వారా ఎన్నుకోబడిన గురువు, ప్రతి గురువు క్రీస్తు ద్వారా ఎన్నుకోబడుతున్నాడు. అందుకొరకే మనము క్రీస్తు సైనికులుగా తయారవుతున్నాము. దీనిని హెబ్రీలకు రాయబడిన లేఖలో చూసినట్లయితే, మనం ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొని వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుటకై నియమించబడెను. అందుకే చెప్పాను, గురుత్వం అనేది ఒక శ్రేష్టమైన వరం. ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము. ప్రపంచంలో గురుత్వ జీవితానికి సాటి అయినది ఏదీ లేదు. ఎందుకంటే పరలోకములో ఉన్న క్రీస్తుని భూలోకానికి తీసుకురాగలిగే అర్హత సంపాదించుకుంటున్నాడు గురువు. కాబట్టి ఆ క్రీస్తు ద్వారా ఈనాడు ఎన్నుకోబడిన గురువు క్రీస్తు ద్వారా పనిచేస్తున్నాడు. నేను వాళ్ళ కొరకు పనిచేస్తాను, వీళ్ళ కొరకు పనిచేస్తాను అని ఎప్పుడూ అనకూడదు. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నవాడు క్రీస్తు. కాబట్టి క్రీస్తు ద్వారానే దివ్య సంస్కారాలు, సప్త సంస్కారాలు ప్రజలకు ఇస్తూ నిరంతరం ప్రజల కొరకు పని చేయడానికి క్రీస్తు స్థానములో ఉంటున్నాడు. ఒకసారి ఫ్రాన్స్ దేశంలో ఒక స్వరూపం దగ్గరికి తండ్రి కొడుకులు వెళ్తే ఆయనకి 2 చేతులు లేవు యేసు ప్రభు స్వరూపానికి. కొడుకు అడుగుతున్నాడు, నాన్న ఇదేంటి యేసు ప్రభు స్వరూపానికి 2 చేతులు లేవంటే, తండ్రి అంటున్నాడు, కిందన ఏముందో చదువు నాన్న అన్నాడు. క్రీస్తుకి చేతులు లేవు, మీ చేతులే క్రీస్తు చేతులుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హస్త నిక్షేపణం నిన్నటి రోజు మనం చూసాం. హస్త నిక్షేపణ ద్వారా అభిషిక్త గురువుగా మారుతున్న ప్రతి గురువు ప్రజలని ఆశీర్వదించడానికి, పరలోకంలో ఉన్న క్రీస్తుని భూలోకంలో తీసుకురావడానికి ఈ పవిత్రమైన చేతులు వాడుతున్నారు. క్రీస్తు ద్వారానే ప్రతి కార్యము. ఈరోజు మనం జీవిస్తున్నామంటే పౌలు గారు చెప్తారు, మరణించినా జీవించినా క్రీస్తు కొరకే. అందుకే ప్రతి పూజా బలిలో ఇట్ ఈస్ ఎ రిమైండర్, క్రీస్తు ద్వారా. ఏ గురువైనా నా సొంతంగా అయ్యాను లేకపోతే మా వాళ్ళ ద్వారా అయ్యాను అన్నది లేదు. దేవుని పిలుపును అందుకొని క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు. తన సొంత ప్రయోజనాల కొరకు కాదు, ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు పనిచేయాలి. ఆ పని చేసేటప్పుడు క్రీస్తుతో పని చేయాలి. అందుకే ఇందాక మన యోహాను శుభవార్తలో, నేను లేక మీరు ఏమియో, మీరు నా యందును నేను మీ యందును ఉంటేనే మీరు అధికంగా ఫలిస్తారు. మన గురుత్వ జీవితాన్ని చూసి మదర్ తెరేసా ఒకే మాట చెప్పారు, ఎవ్రీ ఫస్ట్ మాస్ ఈజ్ యువర్ లాస్ట్ మాస్. అనుకున్నట్టుగా మీరు ప్రతి గురువు చేయగలిగితే మీ జీవితం సాఫల్యమవుతుంది. అవర్ ప్రీస్ట్హుడ్ ఈజ్ పీస్ఫుల్, ఫ్రూట్ఫుల్ when you celebrate mass. సో ప్రతిరోజు మనం దివ్య బలి పూజను చేస్తూనే ఉన్నాము. ఎందుకు అంటే క్రీస్తు ద్వారా చేస్తున్నాము, క్రీస్తుతో కలిసి చేస్తున్నాము. ఇమ్మానుయేలు అనగా మనతో ఉన్నాడు. ఇక్కడ కూడా గురువుతో ప్రతిరోజు క్రీస్తు పని చేస్తున్నాడు. ఇదే మనం మర్చిపోతున్నాము. ఏ ప్రీస్ట్ ఈజ్ అనదర్ క్రైస్ట్. ప్రతి గురువు అపర క్రీస్తుగా నిలబడుతున్నాడు. అందుకే గురుత్వం అనేది ఒక శ్రేష్టమైన వరం. ఫాదర్ గారు ఆల్రెడీ చెప్పారు, గురువు అందరి వాడని. సో దాన్ని చెప్పవలసిన పని లేదు. రెండవది, గురువు చేసే
ఆ పరిచర్య ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది అంటే క్రీస్తుతో కలిసి పని చేయగలిగినప్పుడు. క్రీస్తు లేకుండా ఎంత పని చేసినా నో సాటిస్ఫాక్షన్. చాలామంది బిల్డింగ్లు కట్టొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తేవచ్చు, లేకపోతే పెద్ద సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ అన్నిటిలో ఎవరు ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. ఇప్పుడు పెరుగు, పాలు మరగబెడతాం. మరగబెట్టిన తర్వాత అది గోరువెచ్చగా అయిన తర్వాత కాస్త పెరుగు తోడేస్తాం. ఆ తోడు కాస్త అందులో పడకపోతే పాలు పాలుగానే మిగిలిపోతుంది, కానీ పెరుగు అవ్వదు. ఆ క్రీస్తుతో ప్రతి గురువు కూడా ప్రతిరోజు కొంత సమయం గడపాలి ఆయనతో. నీకు ఎంత బిజీ వర్క్ ఉన్నప్పటికీ కూడా ఆయనతో నువ్వు కొంత సమయం గడపగలిగితే నీ జీవితము సాఫల్యమవుతుంది, నీ జీవితము ఆనందకరమవుతుంది, నీ జీవితము మంగళకరమవుతుంది. ప్రియులారా, ఈనాడు చాలామంది జీవితాలలో గురువుగా ఎంతో కాలంగా సేవ చేసిన ఆనందం కనబడలేదు అంటే నీతో క్రీస్తు ఉన్నాడా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రతిరోజు ఆయనతో కొంత సమయం గడపగలుగుతున్నావా? అందుకే ఆదిమ సంఘంలో పేతురు, పౌలు గారు సేవను అందించలేకపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మీరు అన్ని చోట్లకి వెళ్ళి అన్ని పనులు చేయలేకపోతున్నారు కాబట్టి వర్క్ డివైడ్ చేయండి. కొంతమందిని ప్రార్థించే వాళ్ళగా, కొంతమందిని స్వార్థ పరిచర్యకులుగా, కొంతమందిని సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళగా ఎన్నుకోండి అంటారు. సో ఇక్కడ ప్రభు వేళాంగిని రాజుని ఎన్నుకున్నారు. అందుకే ప్రతిరోజు ఆయన క్రీస్తుతో కొంత సమయం గడపాలి. లోకం ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీ షెడ్యూల్డ్ ఉంటుంది. కానీ క్రీస్తుతో ఎప్పుడైతే నువ్వు గడుపుతుంటావో ప్రతి పని కూడా ఫలభరితమవుతుంది, ప్రతి పని కూడా ఆశీర్వాదంగా తయారవుతుంది, ప్రతి పనిలో కూడా అద్భుతాలు చూడగలుగుతాము. కావున ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇదే మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తు ద్వారా చేయాలి, క్రీస్తుతో చేయాలి, క్రీస్తు నందు ఉండాలి. నేను మీ యందును మీరు నా యందును ఉన్నట్లయితే అధికముగా ఫలించగలరు. ఈరోజు మన గురుత్వ జీవితం అధికముగా ఫలించాలి అంటే మనం క్రీస్తు నందు ఉండాలి. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 2:20, ఇక జీవించినది నేను కాదు, నాతో క్రీస్తే జీవిస్తున్నాడు. ప్రతి గురువుతో క్రీస్తే జీవిస్తున్నాడు. అందుకే ఫుల్టన్ జెషీన్ గారు లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో ఒక సంఘటన చెప్తారు. ఒక దగ్గర ఒక వ్యక్తి ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చారట యేసుప్రభు. ఏం పర్వాలేదు నాయనా, నీకు అన్నీ బాగా జరుగుతాయని. ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఒక ముసలి ఆవిడ బాధపడుతుంటే, ఏం పర్వాలేదమ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు అన్నీ చేస్తానన్నారు. ఒక చోట వెళ్ళి గురువు ఏడుస్తున్నాడట ఆ ప్యారిష్లో ఉన్న బాధల వలన. ఆయన పక్కన కూర్చొని యేసుప్రభు కూడా ఏడుస్తున్నారట. అంటే ఎంత ప్రేమో ఆయనకు చూడండి ప్రియులారా, ఎంత ప్రేమో చూడండి. ప్రజలందరినీ ఓదార్చిన ప్రభువే ఎప్పుడైతే గురువు దగ్గర రాబోటికి గురువు ఏడవడం చూసి ఆయన కూడా ఏడుస్తున్నాడట. అంత ప్రేమ ఆయనకి. అందుకే మనల్ని ఎన్నుకున్నారు, మనం పిలువబడ్డాము ఆయన. కాబట్టి ఈ గురుత్వ జీవితం అనేది దేవుని కొరకు పనిచేయడానికి, దేవునితో పనిచేయడానికి. గురుత్వ జీవితం అనేది శ్రేష్టమైన వరం. గురుత్వ జీవితం అనేది క్రీస్తుతో సహవాసము, బ్రహ్మచర్యము అంటాం. అర్థమేంటి? దేవునితో సహవాసం చేయడానికి మనం ఉన్నాం. The union with Jesus and the communion with Jesus is very much necessary for priest. The union with Jesus, నేను లేక మీరు ఏమీయో చేయజాలరు. The communion with Jesus, then your life will be fruitful. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మరణించిన పోప్ ఫ్రాన్సిస్ గారు అంటారు, గురువులు మఠకన్యలు సమాధిలోంచి సమాధి చేసి వచ్చిన వాళ్ళగా మీరు విచారవదనంతో ఉండొద్దు, మీ ముఖములో చిరునవ్వు కనబడనియండి. మీరు సేవ చేసేటప్పుడు 2015లో పోప్ ఫ్రాన్సిస్ గారు రాసిన లెటర్లో మీ ముఖాలపై చిరునవ్వు కనబడనియండి.
అంటే నవ్వుతూ దేవుని యొక్క సేవను కొనసాగించాలి. కష్టాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఎప్పుడైతే గురువు అయ్యాడో అంతవరకు బాగానే ఉంటుంది. నేను బిషప్ గారు చెప్పిన పాయింట్ కాదు. గురువు అవనంత వరకు పర్వాలేదు, దూరంగానే ఉంటాం. గురువు అయిన కాడి నుంచి ప్రతి స్టెప్ కూడా అందరూ చూస్తారు. ఏం బట్టలు వేసుకున్నాడరా, ఓ రింగ్ ఎట్టుకున్నాడా, అయితే వీడికి బాగానే డబ్బు ఉంది. వీడు సూట్ వేసుకున్నాడా, ఇది జూబ్లీ గిఫ్ట్ ఇచ్చారు ఫాదర్ అమ్మ నాన్నది. ఈ రింగ్ చూసి జూబ్లీ రోజు అమ్మ పెట్టింది, కాదనకూడదని ఉంచుకున్నాను, లేకపోతే తీసేస్తున్నాను. సో గురువు కన్ను అప్పటిదాకా లేని చుట్టాలందరూ అప్పుడే వస్తారు. ఆ ఫాదర్ మా చుట్టమేనండి, మా దూరం బంధువు అండి అని వచ్చి అన్నీ అడుగుతుంటారు. అందుకే ప్రతి గురువు యూనియన్ విత్ జీసస్ అండ్ ద కమ్యూనియన్ విత్ జీసస్ విల్ సేఫ్ గాడ్ యువర్ ప్రీస్ట్హుడ్. గురువు అందరి వాడే, కానీ అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? గురువు మీదే ఉంటాయి. ఏం తాగుతున్నాడు, ఏం తింటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఒక్కసారి గురువు అవ్వబడికి గురువుకున్నాయి రెండే కళ్ళు, ప్రజలకున్నాయి అనంత కోటి కళ్ళు గురువు మీదే ఉంటాయి. కాబట్టి నిన్ను పిలిచిన వాడు నిన్ను ఎప్పుడూ చెయ్యి విడవడు. అది గుర్తించుకొని మనం గురువు మీద అందరి కళ్ళు ఉన్న మనం ఎల్లప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉంటూ ప్రభువుని ప్రతిరోజు అడగాలి. ప్రభువా, ఈరోజు నా కార్యక్రమం చేయడానికి నాకు శక్తినివ్వండి అని అడగాలి. అలా అడిగినప్పుడే మన జీవితంలో ఆనందాన్ని చవిచూడగలుగుతాం. ప్రజలందరూ నిన్ను తిడుతున్నప్పుడు, ప్రజలు నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు ఒక్కసారి వెళ్ళి చదువు. ఏది? అష్టభాగ్యాల్లో ధర్మార్థమింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది. ప్రభువా, ఈరోజు ప్రజలు నన్ను తిట్టారంటే ప్రభు ఏమంటాడు తెలుసా? నీకంటే ముందే నన్ను తిట్టారంటాడు ఆయన. ప్రభువా, ఈరోజు నా మీద నిందలు వేసారంటే నీకంటే ముందే నాకు నిందలు వేసాడు ఆయన అంటాడు. ప్రభువా, ఈరోజు మా విజయవాడ ప్రజలు సిలువ వేసారంటే నీకంటే ముందుగా నేను సిలువ వేయబడ్డానంటాడు. నేను లోకాన్ని జయించిదని మీరు కూడా లోకాన్ని జయించగలరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది చాలు. ఈ మూడు గుర్తుంచుకోవాలి. గురుత్వం అనేది శ్రేష్టమైన వరం. గురుత్వం అనేది దేవుడు ఇచ్చిన గురుత్వానికి సాటి ఏదీ లేదు. కాబట్టి ఆ గురుత్వ జీవితాన్ని క్రీస్తు ద్వారా జీవిద్దాం, క్రీస్తుతో జీవిద్దాం, క్రీస్తునందు జీవిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, తరింతునా ప్రభువా. కరుణాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం.
ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం వనము ధాన్యం స్వీకరించుమా ఫలము పుష్పం ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలే ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలి ధరించు నీరు సేవలో నా స్నేహార్పణగా నా స్నేహార్పణగా అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతునా హృదయం పేదరారి దీన హృదయం ప్రేమ కానుగా పూజ బలిలో తను మనసు పేద కానుగా పేదరారి దీన హృదయం ప్రేమ కానుగా పూజ బలిలో తను మనసు పేద కానుగా మౌన గీతం హృదయమంతా గుండె గుడిలో ప్రేమ సిరులు మౌన గీతం హృదయమంతా గుండె గుడిలో ప్రేమ సిరులు పులకించు నీదు సేవలో నా ప్రేమ అర్పణగా నా ప్రేమ అర్పణగా అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో తరింతు నా ప్రభువా తరింతు నా ప్రభువా అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహము వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయము ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండినట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును, కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడను నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కారణమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితముకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా పావన పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ నీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు.
నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తమును అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయకు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఇవ్వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా 14వ సింహరాయలు జగద్గురువులను, మా ఉడుముల బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న పీటర్ సెబాస్టియన్ అటువంటి మీ సేవకుడును మా పూజ్య గురువులను మీరు స్మరింపుడు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన ఇతడు ప్రభు యొక్క ఉత్థానములోనూ పాల్గొందురుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియుండినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరులను, మరి ముఖ్యంగా యాంటనీ పారేల్ ఫాదర్ గారిని, లాజర్ మాస్టర్ గారిని, లూక్ చెరువుల్ ఫాదర్ గారిని, జార్జ్ మనేంగటువంటి మీ సేవకుడును, నీకు ప్రియమనుచిన ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజ రూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగా, మీ రాజ్యం నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగా. నానాటికి నీ కావలసిన అమ్మాయిని మాకు నీటికి ఇవ్వండి. మా యథాపబడిన వారిని మేము మనుషులు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనలోనికి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపాలను పరిహరించు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దైవమైన విందు ఇది, దైవసుతుని విందు.
ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. ప్రేమ పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందువు. స్వస్థపరచును, శక్తినిచ్చును ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరుపురాని విందు. మధురమైన విందు, ఇది మరుపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, ఈ విందు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నీ గాయముల లోపల నేను మేము ఎడబాయకుండినట్టులా, దుష్ట శత్రువుల చేతులలో దొరకునట్టులా, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవనీయులైన పీటర్ సెబస్టియన్ ఫాదర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూర్చుమని పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపు. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగ్గుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితకును పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మరణించిన గౌరవనీయులు ఫాదర్ పీటర్ సెబస్టియన్ గారి ఆత్మ సర్వేశ్వర దైవల సమాధానమందు విశ్రమింతురుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరుడారా, నన్ను ఎన్నుకున్న నా దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియచేస్తూ, నా ఈ ఆనందంలో పాలు పంచుకున్న గురువులకు, కన్యాస్త్రీలకు, ఇక్కడకు చేరినటువంటి బ్రదర్లందరికీ, అదే విధముగా వేరే విచారణ నుండి నేను ఎక్కడైతే మినిస్ట్రీ చేశానో అక్కడి నుంచి నా కోసం వచ్చి ప్రార్థన చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి మన విచారణ ముద్దుబిడ్డ ప్రప్రథమ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ మరి జోజి గారు, ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలుస్తూ మమ్మల్ని ప్రోత్సహించి మరి ఈ రోజున గురువుగా కావటానికి తన వంతు నన్ను ప్రోత్సహించినందుకు ఆయనకు నా తరపున, మా కుటుంబం తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగటానికి దగ్గరుండి
ఏ విధంగా ఈ దైవాచన కాండ జరగాలి అని దగ్గరుండి వ్యాఖ్యాతగా నిలిచినటువంటి ఫాదర్ బెంజమిన్ గారితో పాటు ఫాదర్ మరీరత్నం గారికి శిరస్సు వంచి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను చదువుకోవటానికి సహాయపడి, అదేవిధంగా నేను గురువు తరఫీదు వెళ్ళటానికి సహాయపడినటువంటి ఇద్దరు గురువర్యులు మన మధ్యన ఉన్నారు. ఒక ఫాదర్ గారు జూబ్లీ జరుపుకొని ఒక సంవత్సరానికి అడిగిపెట్టారు. ఒక ఫాదర్ గారు జరుపుకుంటూ మొన్నటి రోజున ఈ సిల్వర్ జూబ్లీలోనికి అడిగిపెట్టారు. వారెవరో కాదు, రెవరెండ్ ఫాదర్ మైచెర్ల జేసుదాస్ గారు, రెవరెండ్ ఫాదర్ పరంజ్యోతి గారు. వీరికి కూడా నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మొదటి పూజకు ఫాదర్ గారండి మరి ఉదయాన్న పెడతాను అనగానే మా విచారణ గురువులు దగ్గరుండి, తమ్ముడు నీకు ఏ ఇబ్బంది లేదు, నేను దగ్గరుండి చూసుకుంటాను అని మాట ఇచ్చి ఈ యొక్క మొదటి ప్రథమ కృతజ్ఞత పూజా బలిని ఘనంగా జరగడానికి సహకరించిన మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ శరణం బాలశౌరి గారికి నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన విచారణలో పనిచేసి అనేక విధాలుగా నా గురు తరఫీదు కాలంలో నాకు సహాయపడిన మన ప్రీతమ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ గారు, రెవరెండ్ ఫాదర్ అర్లే గారు ఇక్కడ మన మధ్య లేనప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్న మాట ఇచ్చున్నారు. అదేవిధంగా వీరిద్దరికీ దేవుడు ఇప్పుడు తోడుగా ఉండాలని మరియు నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ, మరి మొదటి పూజకు ఉదయాన్నే 7 గంటలకి ప్రారంభమవుతుంది అనగానే కొంతమంది గురువులు, తమ్ముడు నేను మీ దగ్గర ఉండి నీ మొదటి పూజలో ఉండి నీ కోసము, నీ కుటుంబం కోసము, మీ విచారణ కోసము ప్రార్థన చేస్తానని నేను ఊహించినంతమంది సుమారు 20 మంది పైన గురువులు ఇక్కడ ఉండి నా మొదటి పూజలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందదాయకం. వారు రెవరెండ్ ఫాదర్ మతియాస్, రెవరెండ్ ఫాదర్ పుష్పారావు గారు, ఫాదర్ ప్రేమ్, ఫాదర్ రాజ్ కుమార్, ఫాదర్ కిషోర్, ఫాదర్ ఫ్రాన్సిస్, ఫాదర్ పీటర్, ఫాదర్ బెన్నీ, ఫాదర్ శౌరిబాబు, ఫాదర్ యేసు, ఫాదర్ వెలంగని, ఫాదర్ అజయ్, ఫాదర్ నరేష్, ఫాదర్ అల్ఫోన్స్, ఫాదర్ మరియదాస్, ఫాదర్ మన విచారణకర్తలు ఫాదర్ పరంజ్యోతి, ఫాదర్ మరీరత్నం, ఫాదర్ జేసుదాస్, మన ఫాదర్ గారు మరి జోసి ఫాదర్ గారు, చివరిగా ఫాదర్ మరిపి ప్రతాప్, వీళ్ళందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున వీరందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందంటే విశ్వాసుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ కార్యక్రమం జరుగుతుందనగానే నాకు అనేక విధాలుగా తోడ్పడినటువంటి నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు ఈ యొక్క ఆరోగ్యమత విచారణ ప్రజలందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తమ్ముడు నా గురుపటాభిషేకానికి కొన్ని పనులు ఉన్నాయి, మీరు వచ్చి సహాయం చేయండి అనగానే అనే మేము వస్తాము అని ముందుకు వచ్చి తమ సేవలు అందించినటువంటి నా తమ్ముళ్ళు బ్రదర్ జాన్, బ్రదర్ ఫ్రాన్సిస్, బ్రదర్ రాజ్ కుమార్, బ్రదర్ జోసెఫ్, బ్రదర్ చిన్ని, బ్రదర్ శౌరి, బ్రదర్ బాలు అండ్ బ్రదర్ వినయ్, వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 11 సంవత్సరాలు కూడా నా ఈ ప్రయాణంలో నాకు వెన్నంటి, నా ప్రక్కనే ఉండి నాకు సన్నిహితులుగా నిలిచిన నా క్లాస్మేట్స్, ఉపగురువులు డీకెన్ దేవరాజ్, డీకెన్ పవన్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి ఈ సహాయానికి గాను రాబో రోజుల్లో కూడా మేము కలిసి దేవుని సేవ చేయాలని కోరుకుంటూ వాళ్ళు నా కోసం సమయాన్ని వెచ్చించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్నటి రోజున వంట వార్పు కార్యక్రమాలు కానీ, సౌండ్ సిస్టమ్ అయినప్పటికీ, గాయక బృందానికి, మరి ముఖ్యంగా యూత్ పిల్లలకు వీళ్ళని పని చేయమని చెప్పగానే వీళ్ళు నాకు దగ్గరకు వచ్చి మేము సహాయం చేస్తామని ఈ ఫ్లెక్సీలు అతికించడంలో కానీ, అదేవిధంగా మరి ముఖ్యంగా చిన్నారులకు నా హృదయపూర్వకతగా తెలియచేయాలి. వాళ్ళు ఎంతగానో డాన్స్ని ప్రిపేర్ అయ్యారు, కానీ సమయం లేక దాన్ని వాళ్ళు
పెర్ఫామ్ చేయలేకపోయారు. తయారైన ప్రతి ఒక్కరికి కూడా, తయారు చేసిన అమ్మగారులకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా ఊరి అమ్మగారులు దగ్గరుండి సిస్టర్ తెరేసా గారు, సిస్టర్ లూసీ, మా పెద్దక్క సిస్టర్ వెలంగని, తర్వాత మా చిన్నక్క సిస్టర్ మరియా, సిస్టర్ మెల్నా, సిస్టర్ క్రిస్టినా, సిస్టర్ నిర్మల, సిస్టర్ ప్రశాంతి, అదేవిధంగా కొంతమంది క్యాండిడేట్స్, వీరందరూ కూడా నా ఈ గురు పట్టాభిషేకానికి, దానితోపాటు మనూరు ఉపదేశ గారు సాక్రిస్టియన్ సూరిబాబు మాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక చివరిగా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను మన్నించండి. అన్ని విధాలుగా నాకు సహాయపడిన మరి ముఖ్యంగా సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబో రోజులలో కూడా నేను ఈ పరిచర్య చేయటానికి దేవుడు నాకు శక్తిని దయచేయాలని, అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ను ఇచ్చినటువంటి శ్రీకాకుళం మేత్రసనం ఫాదర్ అల్ఫోన్స్ గారికి, క్యాథలిక్ కనెక్ట్ అని యూట్యూబ్ ద్వారా ఈ 2 రోజులు లైవ్ ఇచ్చారు. అదేవిధంగా దగ్గరుండి ఫోటోగ్రఫీ చేసిన చందు అన్న వాళ్ళ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబో రోజులలో నా కోసం ప్రార్థన చేయమని, నాకు దగ్గరుండి నాకు రాబో రోజుల్లో పరిచయం కావాల్సిన శక్తిని దయచేయమని, అదేవిధంగా మ్యూజిషియన్స్ అయినటువంటి అప్పు, వీళ్ళందరికీ కూడా దేవుడు ఎల్లప్పుడూ దీవించాలని మరొకసారి వీరందరిని దీవించాలని కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దివ్య పూజ బలిలో మీ అందరికీ అనౌన్స్మెంట్ అయిపోయింది, పూజ చేశాము. మన పరిశుద్ధ పోపు గారు 14వ సింహరాయల పోపు గారుగా పేరుని ఎన్నుకుని అభిషేకింపబడిన మహాశ్రేష్ఠ కార్డినల్ గారైన రోబర్ట్ ఫ్రాన్సిస్ ప్రోవెట్ గారు 14వ సింహరాయల పోపు గారుగా ఎన్నుకోబడ్డారు. పోపు గారికి గట్టిగా పరిశుద్ధమైన కరతాళాలతో ఆయన ఆశీర్వదిస్తూ, నూరేళ్ళు కూడా దీవిస్తూ, మన శ్రీ సభని పరిపాలించమని అధికారపూర్వకముగా గురువులందరినీ కూడా దీవించమని కోరుతూ ఆశిస్తూ ఉన్నాము. అందరూ కూడా లేచి నిలబడండి. చివరి ప్రార్థన అయిన వెంటనే మనకి మరొకసారి గురువులందరూ కూడా ఫోటోగ్రాఫ్కి వస్తారు. అలాగే సన్మానం కూడా నూతన గురువులకి ఉంటుంది. మరొక మాట, ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి 2 ఉప గురువులు, డీకన్ బ్రదర్లు, డీకన్ పవన్, డీకన్ దేవరాజ్, రేపు సాయంత్రం రాజమండ్రిలో గౌరవనీయులైన డీకన్ పవన్ గారు అభిషేకింపబడుతున్నారు గురువుగా. అలాగే 12వ తారీఖున సోమవారం మంగళపాలెం విచారణలో ఉదయం 10 గంటలకి గురువుగా అభిషేకింపబడుతున్నారు. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా అభిషేకింపబడుతున్నారు. కావున వీళ్ళున్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా మరొకసారి వారిని మీ ప్రార్థనలతో దీవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రతి పుణ్య కార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణనొందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వర ప్రసాదముతో సత్యోపదేశము చేయనట్టు కనికరించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శ్రమను ఉంచి ప్రార్థన చేయండి. తన జనతైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును
బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసును చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొని మీరు ఈ లోకమున రుచివర్తనము కలిగి జీవించుచు స్వర్గమునందు క్రీస్తుతో ఐక్యమే ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణం అందులో జీవించుటే మా సుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్పవరం. అనుక్షణం అందులో జీవించుట మా సుకృతం. గురుత్వం నిన్న ఎవరైతే చేతులు ముద్దు పెట్టుకోలేదో నూతన గురువులవి ఈ రోజు నూతన గురువులు చేతులు ముద్దు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోవచ్చు. సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే జన్మించక మునుపే ఎంచుకుని మలచుకుని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం. దేవుడే ఇచ్చిన గొప్పవరం. అనుక్షణం అందులో జీవించుట మహాసుకృతం. గురుత్వం స్థానములో స్త్రీ సభ పాలనలో, క్రీస్తుని స్థానములో స్త్రీ సభ పాలనలో యాజకుడై బోధకుడై సేవలు చేసి ధరించుటకై గురుత్వం. దేవుడే ఇచ్చిన గొప్పవరం. అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం